నకిలీ 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 గీ నకిలీ సల్లగుండా చెప్పి చెప్పి మాకే యాస్టకొస్తుంది. ఆడ అది నకిలీ అయ్యింది, ఈడ ఇది నకిలీ అయ్యింది, ఆడట్లయ్యింది ఈడట్లయ్యింది అని చెప్పి చెప్పి మాకే యాస్టకొస్తుంది. కానీ నకిలీ దందా చేసేటి బద్మాష్ గాళ్ళకు మాత్రం యాస్టకొస్తలేదు. ఇప్పుడు మళ్ళోసారి ఇంకొక నకిలీ దందా బయటపడ్డది చూడుర్రి. ఏళ్ళ మీద మన్నువయ్య ఏడ పోయిర్రో ఏమో బద్మాష్ గాళ్ళు. ఉప్పు నకిలీ, పప్పు నకిలీ, పాలు నకిలీ, పండ్లు నకిలీ, పొల్లగాలు తినేటి బిస్కెట్ల కాంచి ఇండ్లలో వాడుకునేటి వంట సామాన్ల దానిక సగలం నకిలీ. నెలికి నకిలీ గాండ్లు చేయంగా ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టే ఉండే. అసొంటి వాళ్ళల్లో ఇప్పుడు రోడ్ల మీద తిరిగేటి బండ్లకు సూటి బయటికి నకిలీ గాండ్లు. మనిషికి గుండెకాయంతో బండ్లకు ఇంజన్ కూడా అట్టినే అంటుంటారు. అసొంటి ఇంజన్లనే ఆగం పట్టించే ఉపాయం చేస్తున్నారు బద్మాష్ గాళ్ళు. కామారెడ్డి జిల్లాలో నకిలీ ఇంజన్ ఆయిల్ తయారు చేసేటి పని ముంగటేసుకున్నారు కొంతమంది. మరి ఎవరు పడిపడని వాళ్ళు మతలాపిచ్చిలో ఏమో తెలియదు గాని 100కు ఫోన్ కొట్టేటాళ్లకు పోలీసు వాళ్ళు వచ్చి ఇగో ఇట దొరకబట్టారు. అగా చూడలే డ్రమ్ముల మీద డ్రమ్ములు ఎన్ని డ్రమ్ములు ఉన్నాయో, కింద క్యాన్లు కూడా ఉన్నట్టున్నాయి. అలక తక్కువ ఇంజన్ ఆయిల్ తయారు చేసుడు, డ్రమ్ములల్లో కెత్తుడు, అండ్లకేంచికి బూట డబ్బా క్యాన్లలో నింపుడు. ఇంకేముంది, అటంక సీల్ వేసి దుకాణాలలో కమ్మితే వాళ్ళు తీసుకుపోయి బండ్లకు సర్వీసింగ్లు చేసి ఇంజన్ ఆయిల్ మారుస్తున్న వానికి కల్తీ ఇంజన్ ఆయిల్ పోస్తారు. ఇక ఇటువంటి అలక తక్కువ ఇంజన్ ఆయిల్ పోసినాక బండ్లు ఖరాబు కామంటే ఎందుకు కావు చెప్పుర్రి. మరి వాళ్ళకు మాత్రమే ఎరక ఇంజన్ ఆయిల్ మంచిదా అలక తక్కువ అనేది వాళ్ళకు మాత్రమే ఎరక నా చెప్పుర్రి. ఇటువంటి బద్మాషి గాళ్ళను పట్టుకొని తన్నాలే, అప్పుడే ఇంకోటి ఇటువంటి పని చేయడు అనుకుంటున్నటకి ముచ్చట తెలిసిన పబ్లిక్. దానికి దునియా మీద బక్క తయారయ్యబ్బా ఇటువంటి నకిలీ గాండ్లు దేన్ని విడిచిపెడతలేరు.